న్యాయాధిపతులు 2వ అధ్యాయము 16 నుండి 23 వరకు చదువుకున్నాం. ధ్యానించుకుని యూత్ మీటింగ్ ముగించుకున్నాము. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాను. ఆ కాలమున అంటే ఏ కాలమున? యెహోషువ చనిపోయిన తర్వాత. యెహోషువ మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు కదా, దేవుని చిత్తానుసారంగా తాను పోరాటం చేశాడు. ఇశ్రాయేల్ అందరినీ కూడా ఐక్యపరుస్తూ వచ్చాడు. తర్వాత జనములను, శత్రువులందరినీ జయించి కనానుని వారి వారి స్వాస్థ్యాలుగా ఇశ్రాయేల్ యొక్క గోత్రాలకి తాను పంచిపెట్టాడు. తర్వాత చనిపోయాడు. ఆయన ట్రైనింగ్లో ఉన్న పెద్దలు కూడా వారి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. 5 వచనాలు గత వారంలో చూసుకున్నాం. అయితే వారు కూడా చనిపోయారు కదా. ఇప్పుడు మంచి నాయకులు ఎవరు కూడా లేరు. మాదిరికర నాయకులు సంఘంలో ఎప్పుడు కూడా మాదిరికరమైన సేవకులు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో, వాక్యాన్ని వారు ఎలా చెప్తున్నారో, ఇతరులకు బోధిస్తున్నారో దాన్ని నాయకులు అనేవారు కూడా మొదట ఏం చేయాలి? పాటించాలి. వినేవారు కూడా ఏం చేయాలి? పాటించాలి. ఓకే, లేకపోతే మన జీవితాల్లో ఓటమి వస్తుంది. వారికి భూ సంబంధమైన కణాన్ని స్వాస్యముగా ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపముల కొరకు చనిపోయాడు. సిలువలో రక్తం కార్చాడు, చనిపోయి సమాధికుడు తిరిగి లేచి మన పాపాన్ని పరిహారం చేశాడు. క్రీస్తు యేసును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకుంటు ద్వారా క్షమించి మనకి నిత్య స్వాస్యాన్ని ఇచ్చాడు. ఏంటది? పరలోక నిత్య జీవం, పరలోక రాజ్యం. వాడబారని మహిమా స్వాస్థ్యాన్ని క్రీస్తు యేసు ద్వారా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యము శాశ్వత కాలం ఉంటుంది. శత్రువులు ఇంకేదైనా శోధనలు ఏమైనా ఉంటే ఇక్కడే ఉండాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకేమీ సాతానుడు కూడా ఉండడు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన అంతంలో యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని ఫస్ట్ నరకంలో వేస్తాడు, వాని దూతలను వేస్తాడు. తర్వాత పాతాళంలో ఉన్న అందరి ఆత్మలను తీసి తీర్పు తీర్చి ధవళ సింహాసనం మీద కూర్చుండే యేసు ప్రభు వారిని కూడా నరకంలో వేస్తాడు. ఇంక స్వర్గంలో ఎవరుంటారు? నీతిమంతులు మాత్రమే ఉంటారు, దేవుని ప్రజలు మాత్రమే ఉంటారు కదా. అది శాశ్వత రాజ్యం, శాశ్వతంగా శాంతి ఉంటుంది. నీతి అనేది అక్కడ తిరుగుబాటు ఇంకా అవేమీ ఉండవు. సో అదంతా కూడా ఇక్కడే తేలిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు. దేవదూతలను అట్లా సృష్టించాడు దేవుడు. దేవదూతలను అక్కడ సృష్టించాడు. లూసిఫర్ ఎదురు తిరుగుతాడు. లూసిఫర్తో ఏకీభించిన దేవదూతలు కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా పడద్రోయపడి ఇప్పుడేమయ్యారు? దేవునికి విరోధులయ్యారు, దేవుని ప్రజలకి విరోధులయ్యారు, శత్రువులయ్యారు. మనల్ని శోధించే దేవుడు సాతాను. ఎవరు సాతాను? పరలోకం నుండి పడద్రోయబడినవాడు కదా. అందుకనే ఈ లోకంలో భక్తిహీనమైన మనల్ని యేసు ప్రభు ప్రాణం పెట్టి భక్తిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు మన నాయకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మీయంగా సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ భౌతికంగా యేసు ప్రభు అదృశ్యుడైన నాయకుడు కాబట్టి దృశ్యమైన నాయకులను కూడా పెడతాడు. ఎవరు నాయకులు? ఎవరిని నాయకులు అని చెప్పచ్చు? పేరుకి నాయకులు ఉంటే సరిపోదు, నాయకులుగా ఉంటే సరిపోదు. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయము, 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చదవండి త్వరగా. ఏమంటున్నాడండి ఇక్కడ? నేను క్రీస్తుని పోలి. ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? అంతకుముందు ఎవరిని పోలి నడుచుకున్నాడు? మొదటి ఆదాముని పోలి నడుచుకున్నాడు. మనం కూడా ఎవరిని పోలి నడుచుకున్నాం? మొదటి ఆదాము యొక్క స్వభావం వచ్చింది మనలో. మొదటి ఆదాము స్వభావం ఏంటి? ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించిన ఆదాము స్వభావం ఏంటి? అవిధేయత, అపవిత్రత కదండి. అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు.
దేవుని మీద నేరం వేయటం మొదలుపెట్టాడు. నీవు నాతో ఉండటకు ఇచ్చిన ఏమే చేసింది అని చెప్తే తింటావా, నేను చెప్పిన మాట వినవా, అని చెప్పేసి తినేస్తావా? అట్లా. కాబట్టి అక్కడి నుంచి పాపం అంటే అర్థం ఏంటి? అవిధేయత, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వింటాం. దేని కొరకు వింటాము? దాన్ని పాటించడం. పాటిస్తే ఆశీర్వాదం ఉంటుంది, అవిధేయత చూపిస్తే శాపం ఉంటుంది, దేవుని యొక్క ఉగ్రత. అందరికీ ఆశీర్వాదాలు కావాలి కానీ పాటించటం ఇష్టం, దేవుని వాక్యం వినటం ఇష్టం ఉంటుంది. సో అలాగే తప్పిపోతున్నారు చాలా. ఇంకా మబ్బుగా ఎందుకు ఉంటున్నారు యవనస్తులు? ఎప్పుడో నిద్రలేసి ఎప్పుడో వస్తారు, అదే మబ్బుగా ఉంటారు. అందుకనే అట్లా ఉంటుంది. కొంతమంది చురుగ్గా ఉంటారు, కార్యకలాపాల్లో పాలు పొందుతారు, బట్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గిపోతారు కదా. ఆ వేషధారణ కూడా యథార్థం, భక్తి అనేది హృదయపూర్వకంగా యథార్థంగా ఉండేది నేర్చుకోవాలి. ఎక్కడున్నప్పటికీ కూడా ఏం చేయాలి? మనం యథార్థత కలిగి, దైవభక్తి కలిగి, భయం కలిగి ఉండేది నేర్చుకోవాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క మీ ఆత్మలను కాయుచున్నారు. చూడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం చేయాలంట? లెక్క ఒప్పచెప్పవలసిన వారిగా ఉండి మిమ్మల్ని కాయుచున్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఎందుకు ఈ పరిచర్య చేయాలి? దేవుడు ఇచ్చాడు కాబట్టి కదా. న్యాయాధిపతులు నియమిస్తే వారు ఏం చేయాలి? వారు న్యాయాన్ని జరిగించాలి. ఎవరి పట్ల? ఇశ్రాయేలు. నేను కూడా మీ అందరికీ ఒక నాయకుడు అంటే నేను కూడా యేసు ప్రభువుని పోలి నడుచుకునేది నేర్చుకోవాలి. తర్వాత మీరు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. లేకపోతే నాలో ఏదైనా లోపాలుంటే చూపించండి అనే ఛాలెంజ్ కూడా ఇవ్వాలి. 1 సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనంలో, 1 సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. ఇదిగో నేనున్నానని సమూయేలు చెప్తున్నాడు. ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, గార్ధబునైనను తీసుకున్నానా, అన్యాయం చేశానా, బాధ పెట్టిదినా, లంచం పుచ్చుకున్నానా, చూసారా? దేవుని ఎదుట, రాజు ఎదుట, ఎవరైనా మీలో ప్రజలందరి ముందు చెప్తున్నారు. ఇది పోలిక అంటే. అదే నాయకులు ఎలాగ ఉండాలి? సమయాలు ఎటువంటి వాడు? ఇమ్మాక్యులేట్ అంటే తర్వాత ఆయనలో ఏ మచ్చ లేదు. అందుకని మేరీ మదర్ ఆఫ్ జీసస్ని ఏమంటారంటే ఇమ్మాక్యులేట్ అంటారు కదా. ఆమె పరిశుద్ధమైనది. ఎవరికి జన్మనిచ్చింది? యేసు. జన్మ పవిత్రమైంది, కర్మ పవిత్రమైంది. ఎవరిది? యేసు క్రియలు. కాబట్టి అందుకనే ఇప్పుడు నాయకులు అనేవారు ఊరికే పేరు కాదు, దైవ సేవకుడని, పాస్టర్ అని, లేకపోతే రెవరెండ్ అని, ఇదని అదని పేరు పెట్టుకుంటే కాదు. అదే రెవరెండ్ అంటే పరిశుద్ధత, పరిశుద్ధుడు, పూజనీయుడు అని అర్థం అన్నమాట. పెట్టుకున్నాం అనుకో, పరిశుద్ధంగా ఉండాలి. ఉండగలమా? రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజింపదగిన. వెరీ గుడ్, బాజీ. పరిశుద్ధుడు. చూడండి 111వ కీర్తన 9వ వచనం. 111:9 చదవండి త్వరగా ఎవరైనా. ఆయన తన ప్రజల కంటే పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలకు విమోచన కలిగా చేయవాడు, ఉన్న నిర్ణయించేవాడు ఆయనే. ఆయన నామం ఎవరండి? దేవుని నామం ఎటువంటిదంట? పరిశుద్ధమైనది, పూజింపదగినది. 2
రెవరెండ్ అని ఇంగ్లీష్లో ఏముంటుంది? రెవరెండ్ అని ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో ఆసమ్ అని ఉంటుంది, భయంకరమైన. ఆ పేరు ఎవరు పెట్టుకుంటున్నారు? ఒకవేళ పెట్టుకున్నాం అనుకో, దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు, పర్వాలేదు, నాది ఆయన పెట్టుకున్నాడని. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయనే పెట్టుకోలేదు. నేనేమన్నాడు? ఆయన దాసుల స్వరూపం ధరించి వచ్చాడు, సామాన్యమైన మానవుడిగా. సో ఈనాడు మనుషులకి ఏం కావాలి? మాదిరి వద్దు, కానీ ఇవన్నీ ట్యాగులు కావాలి. ఏం కావాలి? డాక్టర్, ఇవన్నీ యాక్టర్, ఇవన్నీ కావాలి. సో వీరంతా కూడా తీర్పు తీర్చి పెడతారు అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా నాయకులు అనేవారు ఎలా ఉండాలి? మాదిరికరం. అందుకనే మందకు మాదిరికరంగా ఉండాలి. మంద కాపరి అన్నప్పుడు మందకి మాదిరికరంగా ఉండాలి. సో నాలో ఏమైనా లోపాలు ఉన్నాయో చూపించాలి. టైంకి వచ్చానా లేనా? మీరు ఎప్పుడు వచ్చారు? అందరూ తల ఉంచుకోవచ్చు. కొన్ని ఏ మీటింగ్లోనే లేటుగా వచ్చానని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి మీరేం చేసుకోవాలి చెప్పి. కొన్ని ఏ రోజైనా వాక్యం చదవటం మానేసానో చెప్పండి, మీకు పెడతాను మెసేజ్. నేనేం చదివాను, మీరు కూడా కొంతమంది పెడతారు కదా, కొంతమంది పెట్టరు. అది చదివింది ఏదో కూడా మనకు అర్థం కావాలి కదా. ఆ చదివిన దాంట్లోంచి నేను బోధ కూడా చేస్తాను. నేను ఏదైతే ఉదయం ధ్యానిస్తాను, దాని నుంచి కొన్నిసార్లు అవసరమైతే బోధ కూడా చేయడం. సో ఇట్లా మాదిరికరమైన నాయకత్వం ఎవరు కలిగి ఉన్నారు? యెహోషువ. తర్వాత ఆయన తర్వాత పెద్దలు, వారు కూడా అలా సాక్ష్యం. వారు కూడా చనిపోయిన తర్వాత వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులు అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి మధ్యలో గొడవలు జరిగితే న్యాయం తీర్చాలి. మీకు మధ్యలో గొడవలు జరిగితే ఎవరు తీర్పు తీర్చాలి? వాళ్ళు న్యాయాధిపతులు. అట్లా రెండోది ఏంటంటే ఎక్స్టర్నల్గా బయట శత్రువులు వచ్చి వారి మీద దాడి చేసినప్పుడు కూడా వారు ముందుండి నడిపిస్తారు కదా, న్యాయాన్ని తీర్చాలి. అయితే ఇశ్రాయేల్ అందరినీ కూడా సంరక్షించేది. అప్పుడు న్యాయాధిపతుల్ని దేవుడు లేవనెత్తాడు. ఎందుకంటే వీరు దోచుకునే వారి చేతిలో నుండి ఇశ్రాయేల్ని ఏం చేయాలి? రక్షించాలి. దోచుకునే వారి నుండి న్యాయాధిపతులు ఏం చేయాలి? ఇశ్రాయేలీని దోచుకునే వారి నుండి ఏం చేయాలి? రక్షించాలి. సౌలు రక్షించగలిగాడా? కానీ దావీదు రక్షించగలిగాడు. ఎవరి నుంచి? ఆనాడు గొలియాతుని చంపకపోతే ఏమయ్యేది వాళ్ళ పరిస్థితి? ఎవరు చంపారు గొలియాతుని? దావీదు మాదిరి మంచిదా? విశ్వాసం మంచిదా? సౌలు విశ్వాసం మంచిదా? అని అసలు విశ్వాసం లేదు. అందుకనే ఊడిపోయింది అని పోస్ట్. చాలా పోస్టులు ఊడిపోతాయి. ఈ డాక్టర్లు, రెవరెండ్లు, 62 ఇవన్నీ కూడా ఏమవుతాయండి? ఈ పోస్టులన్నీ ఊడిపోతాయి. ఎలా ఉండాలి? మాదిరి. కాబట్టి నేను నాయకుడిని మరి నేను భావించకూడదు. నేను కూడా దేవుని దగ్గర నేర్చుకునేవాడిని, పిల్లవాడిని. ఓకే, కాబట్టి నేను కూడా మాదిరి కలిగి ఉంటాను. సో కేవలం ఏదో నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను కాబట్టి మాదిరి కాదు, కానీ నేను క్రీస్తుని పోలి నడుచుకోవటం, క్రీస్తులో ఉన్న గుణాలని ఏర్పరచుకోవటం, అది నాకు మంచిది. తర్వాత నాకు నేను మేలు చేసుకుంటూ, తర్వాత అది మీకు కూడా మేలుకరంగా. అబ్రహాముకి దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. యేసుప్రభు వచ్చాడంటే మనందరికీ ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారానే వచ్చాడు. అబ్రహాం తన కుమారుని అర్పించాడు, దేవుడు తన కుమారుని మన కొరకు అర్పించాడు. ఓకే అండి, అర్పించి మనందరికీ విమోచన, తర్వాత ఆశీర్వాదం వచ్చింది. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తు యేసులో వచ్చింది. కాబట్టి న్యాయాధిపతుల యొక్క పని ఏంటంటే ఇక్కడ దోచుకునేవారు. వెరీ గుడ్. అట్లా బాబు వింటున్నా జాన్?
చెప్పవా మరి అడిగితే? అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట అసలు సంగతి. న్యాయాధిపతుల్ని దేవుడు నియమించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారి మాట ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం కూడా అనేక సార్లు దేవుడు నియమించాడు, కాపురు ఉన్నాడు, అందరూ ఉన్నారు, బాగానే ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏం చేయట్లేదు, మాట వినట్లేదు. మాట వినకపోతే ఏమవుతుంది? న్యాయాధిపతి నుండి పక్క నుండి బాబు అని మళ్ళీ వదిలేస్తాడు. ఆ ప్రజలను వదిలేసినప్పుడు ఏమవుతుంది? ఆయన ఎన్ని ఏర్పాట్లు చేసి ఎంతమందిని పెట్టినప్పటికీ కూడా వారు మాట వినట్లేదు. ఎప్పుడు వింటారు మాట? శ్రమ వచ్చినప్పుడు. ఆ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు, మాదీయులు వచ్చినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, లేకపోతే ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు, అప్పుడు కొద్దిగా దీనిలో అవుతుంది. తర్వాత మళ్ళీ మామూలు. ఏం చూపించాలి? మనల్ని మనం అట్లా ధైర్యపరచుకోవాలి, ఉత్సాహపరచుకోవాలి. ఓకే అండి. తర్వాత ఏమైందంటే, అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట తమ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించారు. తమ పితరులు నడిచిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు నడిచిన మార్గం నుంచి ఏమైపోయారు? వాళ్ళు తొలగిపోవడం అంటే అర్థం ఏంటి? తమ దేవుణ్ణి విడిచిపెట్టి, తమ విమోచకుడిని విడిచిపెట్టి, తమను కాపాడి పోషిస్తూ తమకి కనానును స్వాస్యంగా ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేశారండి? విగ్రహాల వైపు, పరాయి దేశస్తుల యొక్క దేవతల వైపు. మరి ఏం చేయాలి చెప్పు వాళ్ళని? కదా, కొన్నిసార్లు మనం ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మనం రాము. మనకేది ముఖ్యం? ఎంత అలసిపోయాను పండుకోవాలి, లేకపోతే ఏదోటి. అంతా దేవుని వాక్యం పట్ల, సహవాసం పట్ల అంత శ్రద్ధ, ఆసక్తి, భక్తి అనేది ఉంది. అయితే మనం ఇప్పుడు కొత్త నిబంధనలో మన విగ్రహం ఏంటి? దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడ పండుకుంటున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఏం చేస్తున్నాం, అదే విగ్రహం. అదే ఇప్పుడు డైరెక్ట్ ఏదో బొమ్మ పెట్టి మొక్కే అవసరం లేదు. అర్థమైంది? రాలేదు అంటే దేవుని సమయం దేవునికి ఇవ్వలేదంటే అర్థం ఏంటి? అట్లా చూసుకోవాలి. దీన్ని కండక్ట్ చేసుకోవాలి. లైఫ్ని మనం సమయాన్ని కూడా కేటాయించుకోవాలి, సమయాన్ని కూడా దొంగిలించకూడదు. మన ఆత్మకే నష్టం. సాతాను యొక్క కాపురత్వంలోకి వెళ్ళిపోకూడదు, సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోకూడదు. యేసు ప్రభు యొక్క అధికారంలోనే ఉండాలి. అది నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? కొంతమంది ఎక్కడైతే వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి స్వేచ్ఛ ఉంటుందో ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి నష్టం? అందుకని జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? మనుషులు కాదు, దేవుడు కావాలి. దేవుడు ఎక్కడ 2-3 నా నామపేట, ఎక్కడ 1,00,000 మంది, అక్కడ 1,00,000 మంది గొప్ప చెప్పుకోవడానికి దాంట్లో సరుకు ఉండదు, ఎవరంటే తెలియదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం చేశారండి? వారు ఇతర దేవతల వైపు వెళ్ళిపోయి పితరులు, ఇక్కడ ఏంటంటే పితరులు మాదిరి చూపించిన రీతిగా పితరుల్ని అనుసరించారు. అపోస్తలుడైన పౌలు యేసుని పోలి నడుచుకున్న మాదిరిగా కొరింథీయులు. అయితే వాడిని దిద్దుబాటు చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఆ తరం వాళ్ళు సరిదిద్దుకుని ఉంటారు, మళ్ళీ మారిపోతూ ఉంటారు. అందుకనే సంఘం యొక్క బాధ్యత ఏంటంటే పెద్దల్ని సిద్ధపరచాలి, వారి తరం, 2వ తరం వారిని కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. అందుకే నేను మీటింగ్లు, సహోదరుల కూడికలు, సహోదరి సిస్టర్స్ మీటింగ్ అని, మళ్ళీ ఇంకంటే యవనస్తుల కూడికలని, ఇద్దరికి కలిసి మీటింగులని. ఎందుకండి ఇవన్నీ? కదా, అందరూ కూడా ఏం కావాలి? భక్తి నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. వస్తాం, వింటాం, అంత సేపు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ వదిలేస్తాం. ఎప్పుడు కూడా
మాదిరిని పెట్టుకోవాలి, ఒక రోల్ మోడల్ పెట్టుకోవాలి. యేసు ప్రభుని వెంబడిస్తావా? యేసు ప్రభుని వెంబడించు చూద్దాం పౌలు వాళ్ళు. లేకపోతే ఇక్కడ నాయకత్వం ఉంటే నాయకత్వాన్ని వెంబడిస్తావా? ఒక గురిని పెట్టుకో, వెంబడించు. రాజు అంకుల్ని వెంబడిస్తాను అన్ని స్పిరిచువల్ విషయాల్లో పెట్టుకుంటావా? ఎంతమంది పెట్టుకుంటారు? కష్టం మీరు డ్యూటీలు చేస్తున్నారు కదా, కష్టం. అదే నా డ్యూటీ 24 అర్థమైందమ్మా. అయితే కష్టమైతే సాధ్యం చేసుకోవచ్చు. మీ అంతటి మీరు నేను చేసినంత అవసరం లేదు, కానీ 24 అవర్స్లో మీకు ఇవ్వబడిన ప్రకారం. ఇప్పుడు దావీదు ఏం చేసేవాడు? ఆయన రాజరికం చేసేవాడు. పెద్ద వర్క్ కదా అది, రాజ్యపాలన చేయటం అంటే. దాంతోపాటు దైవమైన విషయాలు రోజుకు 3 సార్లు ఏం చేశాడు? వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. అట్లా మళ్ళీ ఇతరులకి మాదిరికరంగా దేవుని మందిరానికి వెళ్ళడం నేర్పించాడు అన్నమాట. చూడండి, కీర్తన 122:1. కీర్తన 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు. చూసారండి, ఆయనకేంటి దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఇష్టం. ఎవరు? రాజు అయ్యండి. తర్వాత జనులు కూడా నేను మందిరానికి వెళ్తానంటే, ఇప్పుడు నేను మీరంతా మందిరానికి వస్తామంటే నేను ఇష్టపడతాను, సంతోషిస్తాను. ఇంట్లోకి పండుకుంటానంటే ఇష్టపడతాను. నాకు కూడా దావీదు అంటే ఆసక్తి ఉండాలి. దేవుని మందిరం నుండి మనకి దేవుని వాక్యం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా దేవుని మందిరాన్ని నిరాకరించు. ఆ భక్తుడు ఏమంటాడు? ఆసాపు, ఒక దినము దేవుని మందిరంలో గడుపుట కంటే 1000 దినములు లోకంలో గడిపేదానికంటే కూడా ఒక దినము. ఎవరు చెప్పారు ఈ మాట? కోర కుమారులు. కోర చెప్పడు, అది కూడా దావీదు అని చెప్పేస్తారు చాలామంది. నేను కూడా టీవీలో చెప్తున్నాడు పెద్ద బోధకుడు బిషప్. దావీదు ఇక్కడ చెప్పాడు. ఓకే, ఆ కీర్తన రెఫరెన్స్ తీసుకుని అది కాదు. అందుకనే ప్రతి దాని మీద ఎవరు రాశారో చూడాలి, తప్పు అవుతుంది. ఓకేనండి. సో కాబట్టి ఆ విధంగా మాదిరి పెట్టుకోవాలి. యాకోబు, నువ్వు ఎవరు పెట్టుకున్నావు స్పిరిచువల్ మాదిరి? నువ్వెవరు పెట్టుకున్నావు? జాన్ని పెట్టుకో. జాన్ నిన్ను పెట్టుకుంటాడు. మరి ఎట్లా? వాళ్ళ పేరెంట్స్ని కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? ఏ పేరెంట్స్ని? జాగ్రత్త. తర్వాత రండి. తర్వాత అట్లా చేసినందుకు ఏమైందంటే 18వ వచనంలో, తమ శత్రువులు తమ బాధింపగా వారు విడిచి నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించి. ఎప్పుడైతే భక్తిహీనులు అవుతారో అప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళని శ్రమ పెడతారు. అప్పుడు కూడా మరుపెడితే ఏం చేస్తున్నాడు? చూడండి, కీర్తన 106:40 వచనం చదవండి అమ్మ. ఎవరైనా వారు మనవి చేయగా పరిసెను వచ్చెను పారెను. ఆయన తన ప్రజలను సంతోషంతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించాడు. చూసారు, సంతోషంతోను ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించాడు. తర్వాత 106 అయ్యో చూసారా? కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుతుంది. ఎందుకు వచ్చిందో చదవమ్మా. ఆయన తన
స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్ని జనుల చేతికి అప్పగించెను. ఎందుకు అప్పగించాడు? ఆయన కోపాన్ని రేపు విగ్రహాల వైపు వెళ్ళిపోయింది, శరీరానుసారంగా మారిపోయింది. తర్వాత వారి పగవారు వారిని ఏలుచుండ్రి, వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. ఆయన నియమించిన నాయకుల్ని నువ్వు వెళ్ళనివ్వకపోతే ఎవరు వెళ్తారు? నిన్ను సాతానే వెళ్తారు. సాతాను వెళ్తే ఎట్లా ఉంటుందండి? ఆయన మనం యేసుప్రభు వెళ్తే మనల్ని ఆయన మోస్తారు. యేసుప్రభు వద్ద అంటే సాతాను నువ్వు మోయాలి. ఏది మంచిది? అదే మంచిది. తర్వాత వారి శత్రువులు వారిని బాధపెట్టిరి, వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. దేని బట్టండి? దోషం లేకపోతే బలాభివృద్ధి పొందుతాం, లేకపోతే ఏమవుతుంది? హీనదశ పొందుతుంది. ఇంత చేసిన తర్వాత కూడా వారు ఏడ్చినప్పుడు, రోధించినప్పుడు, రోదనతో ప్రార్థించినప్పుడు, రోదన చేయగా ఏమైందంటే వినపడగా శ్రమను చూచెను, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించారు. చూసారా? కరుణించారు, విడిపించారు. ఇప్పుడు ప్రజలు దేవుడు ఎంత శ్రద్ధగా వారి సంతోషాన్ని కోరుకుంటున్నాడో అంతగా ఉదయలు అవుతూ వచ్చారు. సరే, పాత నిబంధనలు అయిపోయింది, కొత్త నిబంధన సంగతి ఏంటి? వారిని, అవిధేయులైన వారిని ఆ ప్రకారం మనం ఉండకుండా, భక్తిహీనం కాకుండా ఉండాలని ఇవన్నీ రాసి పెడితే మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ వింటూ ఏ శ్రద్ధ తీసుకుంటున్నాం? వింటున్నాం, మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తాం. ఎవరికి మాదిరి చూపిస్తున్నాం? ఎవరి మాదిరిని పాటిస్తున్నాం? అట్లా వాక్యాన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఇక్కడికి రండి. తర్వాత 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించచ్చు, వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి. చూసారు? ఒక్కొక్క న్యాయాధిపతి చచ్చిపోయినప్పుడల్లా ఏమవుతున్నారు? న్యాయాధిపతి ఉండాలి. అందుకనే నాయకులు, ఈనాడు నాయకులు ఉన్నా సరే లేదన్నమాట. కాబట్టి మనం ఇటువంటి దాన్ని ఏమంటారు? మూర్ఖ ప్రవర్తన. మీరు అలా ప్రవర్తిస్తామంటే అలా ఎన్నో ఏళ్ళ నుంచి మీ ప్రవర్తన అంతటినీ కూడా సహిస్తుంది. ఒకసారి ఏదైనా చెప్తే వాక్యం ద్వారానే హెచ్చరిస్తుంది. మనం మారకపోతే ఏమవుతుంది? భౌతికంగా మామూలుగా పండుకుంటావు, లేస్తావు, పండుకుంటావు, ఏదో వయసు ఉంది, కొన్ని రోజులు ఉంటాం, అయిపోతుంది. తర్వాత సంగతి ఏంటి? మన భవిష్యత్తు అంతా ఎక్కడుంది? నిత్యత్వం, పరలోకం ఉంది. దేవుడితో ఉండాలి. అందుకనే వేషాలు కొద్దిగా తగ్గించుకోవాలి. మూర్ఖత్వం అనేది ఏముందంటే ఇక్కడ వీళ్ళకి ఏముంది? తమ క్రియల్లోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని మనం కదా వినే కొద్ది విడుస్తున్నామో లేదో పరీక్షించుకోవాలి. ఎంతవరకు విడిచాం, ఎంతవరకు మార్పు వచ్చింది, ఎంతవరకు ఆత్మీయంగా దేవుల్లో, క్రీస్తులో నిలకడగా ఉంటున్నాం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 20వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఎలాగ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక చేసిన నిబంధన మీరుదురు. ఎవరంటే దేవుని మాట వినకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. అంతే కదండి. దేవుని మాటే మనల్ని జీవింపజేస్తుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి. సో దేవుని మాటలు అంటే విని దాన్ని అనుసరించటమే. ఓకే అండి. కాబట్టి అట్లా చేస్తున్నామో చెయ్యాలి. చేయకపోతే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. ఆ పితరులు అట్లా చేసి వారంతా కూడా నష్టపోయారు, దేవుని యొక్క నిబంధన మీరారు గనుక. 21వ వచనం. నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు
నడుచుదురో లేదో శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలంలో శేషించిన జనులలో ఏ జనమును వారి ఎదుటకి నేను వెళ్ళగొట్టును. వెళ్ళగొట్టు ఏం చేస్తారు? శత్రువుని నీ భుజాల మీద కూర్చోబెడతావు. ఏం లాభం ఉండ జీవితం కదా? ఎంత ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమైపోతుంది. ఏం లాభం చెప్పండి? అందుకని ఎప్పుడు కూడా దేవుని మాట విని సరిదిద్దుకొని దేవునికి అనుకూలమైన జీవితంలోనికి రావాలి. ఓకే, 23వ వచనం చదవమ్మా. చదువు దుర్గాను చదువు. దుర్గా చదువు, గట్టిగా చదువు, కొద్దిగా ఆంటీ చదువు. యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెళ్ళగొట్టుకయు మాని వారిని ఎందుకు వండించాడు చెప్పండి? శత్రువుల్ని. దేవుని మాట వినట్లేదు. ఆయన మాట వినకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేచినామని గుద్దుతూ ఉంటారు. అది జీవితానికి ఎక్కడ సుఖం అనేది. ఇప్పుడు మనకి లేనిపోని శ్రమలు, భక్తి అంటే లేనిపోని అంటే వ్యర్థమైన ప్రయాసపడుతూ ఉంటాం. అవసరమైన దాన్ని విడిచిపెట్టేసి సొలొమోను ఏమన్నాడు? వ్యర్థం ఆ వ్యర్థమే కావాలి. వ్యర్థం జేబుల్లో పెట్టుకుంటాం, ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుని వెళ్తాను. ఎంత కష్టపడ్డా అనుకుంటుంది. ఎందుక మీటింగ్ రాలేదండి? పొద్దున్న వెళ్ళాను అంకులు, ఇప్పుడు వచ్చాను. నిన్న 10 గంటలుగా, నిన్న 9 గంటలకు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాను, రాత్రి 5 గంటలకు వచ్చాను. ఇది ఎంత ప్రయాసపడ్డాను. ఇదంతా ఏంటంటే డీలిమిటేషన్ లిమిట్ చేసుకోవాలి, అనుకూలంగా చేసుకోవాలి. దైవభక్తి కలిగి నాకు అది ప్రాముఖ్యం. ఈ యవన ప్రాయంలోనే దేంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, కష్టం. అంటే దైవభక్తి కలిగి ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు శ్రమ కొద్దిగా ఉంటుంది, ఫలితం ఎక్కువ ఉంటుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నీ శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది కదా. అయితే దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు శ్రమ తక్కువ ఉంటుంది, ఫలితము ఎక్కువ ఉంటుంది. నువ్వు అర్థమైందా? ఏం అర్థమైంది? ఇప్పుడు నీ శ్రమ ఎక్కువ అవుతుంది, ఫలితం మళ్ళీ సరిపోదు. వచ్చింది సార్ 20 hours పనిచేస్తున్నావు కానీ సరిపోతుంది కదా. అట్లా ఉండేది. ఏం సాగర్ కరెక్ట్ చెప్పాను? నేను చెప్పింది కదా, వాక్యం చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా పరీక్షించుకొని ఎవరి వైపు తిరగాలి? ప్రార్థన చేసుకుందాం.